శీతలి మరియు చిత్కారి ప్రాణాయామాలు ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు తెలుసుకున్న తర్వాత మనం ఈ యొక్క ప్రాణాయామం ఎలా చేద్దామో మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. ఈ యొక్క శీతలి, చిత్కారి ప్రాణాయామాలు అనేది మనకి టీత్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ, లేక టీత్ సెన్సిటివ్‌గా ఉన్న వాళ్ళు కానీ ఈ యొక్క ప్రాణాయామాలు అనేది చేయకపోవడం మంచిది. అలానే మన యొక్క శరీరంలో చల్లదనం ఎక్కువైపోయి కఫతత్వం ఎక్కువగా ఉన్న వాళ్ళు కానీ, లేక మనకి ఈ చలి ఎక్కువగా పడని వాళ్ళు కానీ, లేక ట్రాన్సిల్స్ ఉన్న వాళ్ళు కానీ, ఇలా కొన్ని కండిషన్స్ హెవీ చల్లదనాన్ని తట్టుకోలేని కండిషన్స్‌లో ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఈ యొక్క ప్రాణాయామం అనేది చేయకపోవడం మంచిది. అలానే మైగ్రేన్ కానీ, సైనస్ కానీ ఉన్నవాళ్ళు ఈ యొక్క ప్రాణాయామం అనేది చేయకుండా ఉండడం మంచిది. సో, ఇప్పుడు ఎవరు చేయాలి అనగా శరీరం హీట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, వేసవి కాలంలో మనకి బాడీ హీట్ అయిన వాళ్ళు, లేక శరీరానికి ఎక్కువగా వాటర్ కావాల్సిన వాళ్ళు, ఎక్కువగా డీహైడ్రేషన్ అయిపోయి వాటర్ కావాల్సిన వాళ్ళు, లేక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల బాడీ అంతా కూడా ఎక్కువ హీట్ కావడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేక ఆ యొక్క బి విటమిన్ కానీ, బి12 విటమిన్ కానీ తక్కువగా ఉన్నవాళ్ళు, వీళ్ళంతా కూడా ఈ యొక్క శీతలి మరియు చిత్కారి చంద్రవేది ప్రాణాయామం అనేది చేయవచ్చును.